Hi everyone, my name is M. Jagan Mohan Rao, PGT in Commerce. Today I am going to teach single entry system from second year accountancy textbook. We all know in single entry system we have to prepare only statements, not accounts. అంటే మన సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ ప్రిపేర్ చేయం, స్టేట్మెంట్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం. In my earlier video, you have learned how to prepare statement of affairs. In this video, you will learn how to prepare statement of profit or loss. This one, statement of profit or loss. So let's watch how to prepare this statement. From this statement, we have to ascertain ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే లాభమో లేదా నష్టమును కనుక్కుంటాం ఈ స్టేట్మెంట్ నుంచి. మన ప్రీవియస్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో క్యాపిటల్ కనుక్కుంటాం, దీని నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటాం. దట్ ఈస్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో నౌ యు ఆర్ గోయింగ్ టు వాచ్ హౌ టు ప్రిపేర్ దిస్ స్టేట్మెంట్. First, you have to learn some terms, how to prepare these things. First one is closing capital. How to prepare closing capital? Closing capital is total closing assets minus total closing liabilities. అంటే క్లోజింగ్ అసెట్స్లో నుంచి క్లోజింగ్ లైబిలిటీస్ తీసిస్తే క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. డైరెక్ట్గా మన క్లోజింగ్ క్యాపిటల్ ఇస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వనప్పుడు మనం ఈ విధంగా క్లోజింగ్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ అంటే అదనపు మూలధనం. అంటే అర్థం ఏంటంటే, మనము వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రారంభంలోనే కాకుండా మధ్యలో మనకి క్యాపిటల్ అవసరం అవుతుంది. మధ్యలో పెట్టుబడి పెట్టడానికి అవసరం అవుతుంది, కొంత అమౌంట్ అవసరం అవుతుంది. అలాగే ఆ విధంగా మధ్యలో తీసుకొచ్చిన క్యాపిటల్ని అడిషనల్ క్యాపిటల్ అంటాం. లుక్ ఎట్ దిస్, ఇంట్రడ్యూసింగ్ క్యాపిటల్ డ్యూరింగ్ ద ఇయర్. సో అడిషనల్ క్యాపిటల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఓపెనింగ్ క్యాపిటల్. Then you have to know what is opening capital. Total opening assets minus total opening liabilities. ప్రారంభ ఆస్తుల్లో నుంచి ప్రారంభ అప్పులు తీసిస్తే వచ్చేది ఓపెనింగ్ క్యాపిటల్. మనకి క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనము ఓపెనింగ్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఓపెనింగ్ అసెట్స్లో నుంచి ఓపెనింగ్ లైబిలిటీస్ తీయాలి. క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వకపోతే క్లోజింగ్ అసెట్స్ నుంచి క్లోజింగ్ లైబిలిటీస్ తీయాలి. నౌ మీరు ఇప్పుడు ఈ ప్రొఫార్మాను చూడండి ఒకసారి. ప్రొఫార్మా చూసేటప్పుడు మనం ఇలా లైన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ గీసుకునేటప్పుడు హారిజాంటల్గా ఇలా 2 లైన్స్ గీసుకోవాలి, వెర్టికల్గా 1 లైన్ గీసుకోవాలి. వెర్టికల్గా 2 లైన్స్, హారిజాంటల్గా. ఇప్పుడు చూసినట్టయితే హెడ్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళ పేరు వస్తుంది, యాజ్ ఆన్ డేట్ వస్తుంది. యు నో వెరీ వెల్ అబౌట్ దిస్. నెక్స్ట్ మనకి ఇక్కడ పర్టిక్యులర్స్ వస్తుంది ఈ రోలో. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ వస్తుంది, అమౌంట్ రూపీస్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దేంతో స్టార్ట్ చేయాలంటే మనం ఈ స్టేట్మెంట్ని క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్తో స్టార్ట్ చేస్తాం. మనకి అమౌంట్ ఆల్రెడీ ఇస్తాడు. దీనికి మరో పేరే ఇందాక నేను మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోజింగ్ క్యాపిటల్. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నా క్లోజింగ్ క్యాపిటల్ అన్నా ఒకటే. ప్రాబ్లంలో ఈ క్లోజింగ్ క్యాపిటల్ అమౌంట్ ఇవ్వకపోతే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ క్లోజింగ్ క్యాపిటల్
క్లోజింగ్ అసెట్స్ మైనస్ క్లోజింగ్ లయబిలిటీస్. సో మనకి ఇచ్చిన అమౌంట్ని ఈ విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది అమౌంట్ కాలంలో. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఐటెం యాడ్ చేయాలి. ఆ ఐటెం ఏంటో చూడండి ఒకసారి. క్లోజింగ్ క్యాపిటల్కి ఒక ఐటెం యాడ్ చేయాలి. దట్ ఈజ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఆ సంవత్సరం అయిన డ్రాయింగ్స్ మనం క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఆ అమౌంట్ మనం అమౌంట్ కాలంలో దాని కింద వేసుకుంటాం, యాడ్ చేయాలి. అది ప్లస్ సింబల్ చూపించడం జరిగింది. నెక్స్ట్ యాడ్ చేయగా వచ్చిన టోటల్ని కింద వేసుకుంటాం, క్లోజింగ్ క్యాపిటల్ టోటల్ని. క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ టోటల్ని కింద వేసుకుంటాం. నెక్స్ట్ లెస్, ఒక ఐటెం లెస్ చేయాలి. ఆ ఐటెం ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఐటెం ఏంటంటే అడిషనల్ క్యాపిటల్. అదే మనం ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఆ వర్డ్ని. అడిషనల్ క్యాపిటల్ మీన్స్ మనం వ్యాపారంలో మధ్య మధ్యలో అవసరమైతే తీసుకొచ్చే క్యాపిటల్ని అడిషనల్ క్యాపిటల్ అంటారు. దాన్ని మనం ఇక్కడ లెస్ చేయాలి, మనకు వచ్చిన టోటల్ నుంచి లెస్ చేయాలి. ఆ అమౌంట్ని మనం ఆ అమౌంట్ కింద వేసుకొని లెస్ చేస్తాం. నెక్స్ట్ లెస్ చేసిన అమౌంట్ని కింద వేసుకుంటాం. సో ఇప్పుడు మనకు చూసినట్టయితే క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ వచ్చింది. ఆ వచ్చిన అమౌంట్కి ఏమంటామంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. మనం మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్జస్టెడ్ క్యాపిటల్. ఆ అమౌంట్కి వచ్చిన అమౌంట్కి మనం ఈ విధంగా పిలుస్తాం అడ్జస్టెడ్ క్యాపిటల్. సర్దుబాటు చేసిన మూలధనం, సర్దుబాటు చేసిన మూలధనం. నెక్స్ట్ అడ్జస్టెడ్ క్యాపిటల్కి లెస్ చేయాలి. అది ఏం లెస్ చేయాలో చూడండి. అడ్జస్టెడ్ క్యాపిటల్ నుంచి క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్, దాన్ని కూడా మీకు ఒక పదంతో ఇంట్రడ్యూస్ చేశాను స్టార్టింగ్లో. దట్ ఈస్ ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ని మనం మళ్ళీ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. ఆ అమౌంట్ కింద వేసుకుంటాం, మనం వేసుకొని మైనస్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు గమనించినట్టయితే క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ యాడ్ చేస్తాం, అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తాం. లెస్ చేయగా వచ్చింది అడ్జస్టెడ్ క్యాపిటల్ అవుతుంది. అడ్జస్టెడ్ క్యాపిటల్ నుంచి లెస్ చేయగా వచ్చింది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. సారీ, అడ్జస్టెడ్ క్యాపిటల్ నుంచి లెస్ చేయగా ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూడండి. అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్కి ఏం పేరు పెడతామో చూడండి ఒకసారి. ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మనము డబుల్ ఎంట్రీ సిస్టంలోని అకౌంట్ల ద్వారా తెలుసుకున్న ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని తెలుసుకున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని ఇక్కడ స్టేట్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్స్ ఫ్రమ్ దట్ బుక్స్ హూ ఈజ్ ఫాలోయింగ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఎవరైతే సింగిల్ ఎంట్రీ సిస్టంలోనే బుక్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అకౌంట్ బుక్స్ ఉండవు. కాబట్టి మనకున్న ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూపిస్తా. ఒకసారి మొత్తం చూడండి. ద అబౌవ్ స్టేట్మెంట్ కెన్ ఆల్సో బీ షోన్ యాజ్ అండర్. దీని విధంగా కూడా చూపించవచ్చు. ఒకసారి మనం వెనక్కి వెళ్తే మరొకసారి స్టేట్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫార్ములా రూపంలో నేర్చుకుందాం. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ వేస్తాం, దాన్ని క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటారు. ఈ రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు, క్లోజింగ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. దానికి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. వచ్చిన దాని నుంచి అడిషనల్ క్యాపిటల్ లెస్ చేయాలి. అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తుంది. దానికి వచ్చినప్పుడు దీనికి ఈ విధంగా మనం రాస్తాం అడ్జస్టెడ్ క్యాపిటల్, సర్దుబాటు చేసిన మూలధనం. దానిలో నుంచి క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఓపెనింగ్ క్యాపిటల్ తీసివేయాలి. వచ్చిన దాన్ని మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు రెడ్ కలర్లో అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ మైనస్ వాల్యూలో వస్తే అది లాస్, ప్లస్ వాల్యూలో వస్తే అది ప్రాఫిట్ అవుతుంది. సో ఆ విషయం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం ఎంతవరకు నేర్చుకున్న స్టేట్మెంట్ని ఈ విధంగా కూడా చూపించవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములా మీకు చెప్తాను.
మీకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో ఏ విధంగా ఫార్ములా ఉందో క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్, ఇక్కడ కూడా ఫార్ములా ఉంది. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆర్ క్లోజింగ్ క్యాపిటల్ plus drawings minus additional capital is equal to adjusted capital. Adjusted capital minus capital at the beginning or opening capital this is the full formula. ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆర్ క్లోజింగ్ క్యాపిటల్, ఈ రెండిట్లో ఏదో రాసినా పర్వాలేదు, ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ ఎడిషనల్ క్యాపిటల్ వచ్చేదాన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. అడ్జస్టెడ్ క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఓపెనింగ్ క్యాపిటల్, ఆ వచ్చిన అమౌంట్నే మనం నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అంటాం. సో ప్లస్ వాల్యూ వస్తే దట్ ఈజ్ నెట్ ప్రాఫిట్, మైనస్ వాల్యూ వస్తే దట్ ఈజ్ నెట్ లాస్. ఈ విధంగా మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ బుక్స్ మెయింటైన్ చేస్తున్న వ్యాపార సంస్థల్లో ఈ విధంగా మనం ప్రాఫిట్ని కనుక్కోవడం జరుగుతుంది. సో నేను చెప్పినట్టు ఇఫ్ టోటల్ ఈజ్ ఇన్ పాజిటివ్ వాల్యూ దట్ ఈజ్ ప్రాఫిట్, ఇఫ్ టోటల్ ఈజ్ ఇన్ నెగిటివ్ వాల్యూ దట్ ఈజ్ లాస్. ఒక్కోసారి మనకి క్లోజింగ్ ఓపెనింగ్ క్యాపిటల్స్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి, మిగిలినవి ఏవి ఇవ్వలేదు, అప్పుడు నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఎలా కనుక్కుంటామంటే క్లోజింగ్ క్యాపిటల్ నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ తీస్తే చాలు. ఒకసారి ఫార్ములా చూసుకోండి, క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్, వెరీ సింపుల్. ఈ రెండు మాత్రమే ఇస్తే. ఒక్కోసారి ఆ రెండింటితో పాటు డ్రాయింగ్స్ కూడా ఇచ్చాడు అనుకోండి, క్లోజింగ్ క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్, అంటే డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఒక్కసారి డ్రాయింగ్స్ ఇవ్వకుండా అడిషనల్ క్యాపిటల్ ఇస్తాడు, అప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ నుంచి అడిషనల్ క్యాపిటల్ లెస్ చేయాలి, ఓపెనింగ్ క్యాపిటల్ లెస్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వీడియో ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ, హౌ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇది బాగా మీరు నేర్చుకున్నట్టయితే మీకు తర్వాత 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ మీరు బాగా చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.